అందరికీ నమస్కారం. ఇందాక రాకేంద్ర మౌళి గారు ప్లస్ పూర్ణాచారి గారు మీ ఇద్దరు అద్భుతమైన పాటలు రాశారండి. ముందుగా ఈ ఫంక్షన్ మీదే. అలాగే రామజోగయ్య శాస్త్రి గారు కూడా అద్భుతమైన పాటలు రాసి ఈ సినిమా వెయిట్ ఇంకా పెంచారు. ముందుగా మీ ఇద్దరికి కంగ్రాట్స్. అండ్ ఆదిత్య గారు సార్, ఫెంటాస్టిక్ మ్యూజిక్. సో మీరే హీరోజు ఈరోజు కార్యక్రమానికి. సో మేము రిలీజ్ అయ్యేంతవరకు మా సంగతి తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాం. బిఫోర్ అశ్విన్ గారు వచ్చారు, ఆయన ఫస్ట్ బిగినింగ్లో కొంచెం తెలుగు కొంచెం తమిళ్ మిక్స్ చేసి కథ చెప్తున్నారు. సార్ పర్లేదు, మీకు తమిళ్ వరమా అన్నాడు. వస్తుంది సార్, పురియం నీకు సొల్లుగా అన్న ఫ్లోలో చెప్పాడు కదా. బ్యూటిఫుల్ నరేటర్. సరే చెప్పేటప్పుడు అందరూ బాగానే చెప్తారు, తీసేటప్పుడు కదా తెలుస్తుంది వాళ్ళ టాలెంట్. బట్ దిస్ మ్యాన్ హీ షోడ్ హిస్ ఎక్సలెన్స్ ఇక్కడ కూడా ప్రతి ఫ్రేమ్లో. దానికి ఈయనకు బాగా హెల్ప్ అయింది దినేష్ పురుషోత్తమన్ గారు. బ్యూటిఫుల్ విజువల్స్ సార్. అండ్ యూ మేడ్ ఆర్టిస్ట్ పర్ఫామ్ ఆల్సో ఆ లెవెల్కి. ఎస్పెషల్లీ ఈ సినిమాకి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నాలోని టాలెంట్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళడానికి. అంటే నాట్ ఎవ్రీ టైమ్ ఐ కెన్ గెట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ డిఫరెంట్ స్లాంగ్. ఈయన వచ్చి సార్ చిత్తూరు స్లాంగ్ సార్, అది వేణు, అది తమిళనాడు ఆంధ్ర బార్డర్ స్లాంగ్ కావాలంటే ముగ్గురు ఉంటారు మన ఇన్స్టాగ్రామ్లో. ముగ్గురు మీరు గమనించారా? ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు మాట్లాడుతుంటారు. అది చూసి రిఫరల్ పాయింట్గా ఆయనకు చూపించాను. ఇది ఓకే సార్, ఇది ఓకే అన్నాడు. సో అది రిఫరల్ పాయింట్ తీసుకొని పర్ఫామ్ చేశాను. ఇట్స్ టోటలీ డెఫినెట్గా నా కెరియర్లో ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్ ఇస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది గుడ్ పర్ఫార్మెన్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. వేర్ ఐ హ్యావ్ డన్. అంటే చేసేటప్పుడు కొంతమంది ఆర్టిస్టులకు తెలుస్తుంది దిస్ ఇస్ వెరీ గుడ్ క్యారెక్టర్ ఫార్ మీ అండ్ పర్ఫార్మ్డ్ అని. సరే, ఇక నా విషయం పక్కనకు అలా పెడితే, ఈ సినిమాలో సంతోష్ శోభన్ ఈయనకన్నా ముందు వాళ్ళ తమ్ముడు బాగా పరిచయం నాకు. ఎందుకంటే ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఇద్దరం కలిసి చేసాం. ఆ తర్వాత అన్నగారితో చేశాను. వెరీ ఇంటెన్స్ యాక్టర్. నేను ఈయన దినేష్ గారు అంటున్నా, మా అశ్విన్ గారు ఒకరోజు హాస్పిటల్ బయట సీక్వెన్స్ చేస్తున్నాం. ఆ టైంలో వచ్చి సార్ ఇది ఎప్పుడు ఇరుకు పారంగా అని చెప్పేసి చూపించాడు షార్ట్. ఇది మీ ఎమోషనల్ సీక్వెన్స్. అంటే బేసిక్గా నేనే చాలా బాగా చేస్తానని బాగా ఒక కాన్ఫిడెన్స్. చూసిన తర్వాత ఐ సెడ్ ఓ మ్యాన్, చాలా బాగా చేశాడు, వెరీ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్లీ డన్. అది అంతవరకే చూశాను మేడం, అంతకంటే నేను చూడలేదు. తర్వాత ఈ మధ్యన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ గడ్డం పెంచుకొని టోటల్గా 2-3 రకాల లుక్స్లో కనపడ్డాడు. ఇతను చాలా కాన్సన్ట్రేట్ చేసి తన ఎనర్జీని, తన టైంని, అన్నిటినీ ఒక సినిమాలో నమ్మి, ఆ సినిమాకి వెచ్చించి దాన్ని నమ్మి చేశాడు. ఒక యాక్టర్ బిలీవింగ్ ఇన్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ సబ్జెక్ట్, ఇవన్నీ చేశాడంటే దానికి డెఫినెట్గా మేజర్ కారణం యూవీ క్రియేషన్స్. సో వాళ్ళని ఎక్కడ తక్కువ చేయకుండా అతని పర్ఫార్మెన్స్ డెఫినెట్గా హైలైట్ ఆఫ్ ది మూవీ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అలాగే మానస వారణాసి, ఆవిడ గురించి ఏం చెప్పాలి. ఆవిడ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. నా డాటర్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. నాట్ ఓన్లీ షీఈస్ బ్యూటిఫుల్, షీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఇక్కడ ఒక చిన్న సారూప్యత ఉంది. ఏంటని అడగండి. ఫస్ట్ మీరు ముందు చెప్పారు, అదేంటిది? తెలుగులో ఏదో చెప్పారు. సారూప్యత. ఓకే, తెలుగులో కాదనమాట. అయితే తెలుగే. అది తెలుగేనా? ఓకే. మీరు గీత భగత్ సింగ్ కదా. ఓకే, ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. సరే, అది ఏంటంటే మా అబ్బాయి బబుల్ గమ్లో బాగా తెర మీద ముద్దులు అవి పెట్టుకున్నాడు. ఇందులో నా కూతురు వేషం వేసిన మానస వారణాసి గారు కూడా బాగా ప్రేమలో. అయితే ఇందాక రాకేంద్ర మౌళి గారు చెప్పినట్టు ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్నర్స్, అంటే లైటర్ సైడ్ అండి. అది అందులో అశ్లీలత ఏం కనపడలేదు. ఇట్ షోస్ ఓన్లీ ది ఇంటెన్సిటీ అండ్ ది రొమాన్స్ బిట్వీన్ టూ పీపుల్. ఆ ప్రేమను చూపిస్తుంది తప్ప ఇందులో అలాంటిది ఏమీ అశ్లీలంగా అనిపించలేదు. అది ఓన్లీ ఫన్ ఇయర్ సైడ్ చెప్పాను. అపార్ట్ ఫ్రమ్ దాట్
షీ హ్యాస్ రియలీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. అంటే యూజువల్గా మోడల్స్ దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ లుక్స్, వాళ్ళ అంటే డ్రెస్సింగ్ కానివ్వండి, దేర్ లుక్స్ కానివ్వండి, అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. బట్ దిస్ ఫీమేల్ షీ వాజ్ జస్ట్ ఇన్ టు ది క్యారెక్టర్ అండ్ షీ వాజ్ ఆల్ అబౌట్ ది క్యారెక్టర్ అండ్ చాలా ఇన్పుట్స్ తీసుకొని బాగా పర్ఫామ్ చేసింది. గాడ్ బ్లెస్ యూ, యూ హ్యావ్ లాంగ్ వే టు గో, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇందాక గీతా గారు చెప్పినట్టు శ్రీ విష్ణు గారు మీరు ఎక్కడికి వస్తే అక్కడికి మాకు సక్సెస్ డెఫినెట్గా. మీరు వచ్చినప్పుడు లిటిల్ హార్ట్స్ అప్పుడు మామూలు హిట్ అండి మాది, మీకు తెలుసు ఎంత పెద్ద హిట్ కొట్టారు. ఈరోజు వచ్చారు, డెఫినెట్గా ఇది కూడా అంతే గట్టిగా చెప్తున్నా, అంతే గంటాపదంగా నొక్కి వక్కాడిస్తున్నా, గ్యారంటీకి చాలా పెద్ద హిట్. కపుల్ ఫ్రెండ్లీ 14వ తారీఖు థియేటర్స్కి వచ్చి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే నచ్చిన వెంటనే ఊరికే సైలెంట్గా ఉండకండి, పక్క వాళ్ళకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఫ్యామిలీస్కి చెప్పండి. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ కపుల్ ఫ్రెండ్లీ ఇన్ థియేటర్స్. ఓ సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనిల్ రావుపూడి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. యా రాజీవ్ గారు కంటిన్యూ. మన అనిల్ రావుపూడి గారు వచ్చారు కాబట్టి ముందుగా ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తూ ఫర్ హిస్ గ్రేట్ సక్సెస్. సంక్రాంతికి 20 కోటి కుమ్మేశారు కాబట్టి ఎగ్జాక్ట్లీ బాస్తో. యా, సో కంగ్రాచులేషన్స్ సార్. సో ఆయన కూడా మా లిటిల్ హార్ట్స్కి ఆయన కూడా వచ్చారు. కరెక్ట్ సార్. ఆయన కూడా అంతే సార్, చేసిన సినిమా అంతా సక్సెస్, వచ్చిన మొత్తం ఈవెంట్స్ ఏదైతే చేస్తారో అది కూడా సూపర్. సో గ్యారంటీగా మేము సక్సెస్ బాటలో ఉన్నాం. సో డెఫినెట్గా రండి థియేటర్స్లో, ఫిబ్రవరి 14న వచ్చి చూడండి, ఆనందించండి, 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక నిమిషం, మాకు మీ కపుల్ తెలుసు కదా, మీకు తెలుసు, సుమ గారు బాగా తెలుసు. సో మీ ఇద్దరిలో ఫ్రెండ్లీ ఎవరండి? కపుల్ ఫ్రెండ్లీ నేనే ఫ్రెండ్లీ. అవునా? ఎవరిని ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశాను. ఇవాళ వ్యాలంటైన్ పార్టీ కాబట్టి, ఎల్లుండి వ్యాలంటైన్స్ డే కాబట్టి ఆవిడికి ఫోన్ చేసి ఒకసారి మళ్ళీ మీరు అప్పుడు ప్రపోజ్ చేసింది రీక్రియేట్ చేస్తే బాగుంటుందేమో, కానీ వర్చువల్గా ఫోన్లోనా? యా, ఫోన్లో ఆవిడ నెంబర్ ఉంటుందిగా. అంటే ఉంటుందిగా, వాళ్ళ ఆవిడే కదా, ఉండకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు జోష్ వచ్చింది వెంటనే. మీ ఆవిడకి మీరు కూడా ఫోన్ చేసి చెప్పాలి. మీ ఆవిడ పక్కనే ఉందా ఏంటి? మీరు సంతూర్ ఆవిడలా ఉన్నారే. ఓకే కూల్. సో ఇప్పుడు మీరు ఫోన్ చెయ్యండి కదా. ఈవెంట్లో నేను ఉన్నారంటే సుమగారు ఎక్కడున్నారు? ఫీల్ అవుతుందేమో. అమ్మో వద్దులేండి, యాంకర్ ఎవరో చెప్పకండి. చెప్తా. వద్దు. అంటే ఇప్పటికీ అలాగే రియాక్ట్ అవుతుందంటారా? అసలు మీరు స్పీకర్ ఆన్ చేయాలి, చేసి ఐ లవ్ యూ సుమా అని చెప్పాలి. వెంటనే రియాక్షన్ ఏమొస్తుందో మేము క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తారు, ఏమండి ఇప్పటికీ అలాగే రియాక్ట్ అవుతుందంటారా? అది మాకు తెలీదు. ఏమో, మీకెలా తెలుసు? ఆయనకే తెలీదు మిమ్మల్ని అడుగుతుంటే. నమ్మకం, సుమక్క మీద నమ్మకం. లక్ష్మి ఏదో కరెక్ట్ చేసింది, ఐ లవ్ యూ మై వ్యాలంటైన్ అని చెప్పాలంట. శ్రేయాస్ లక్ష్మి కోసమైనా చెప్పాలి మీరు, లక్ష్మికి చెప్పకూడదు, మీరు సుమగారికే చెప్పాలి. అటు చూస్తారేంటి? మీరేంటండి? షీ స్పీకింగ్. ఓకే, రేపటి ఈవెంట్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు ఎవరితోనో, మాకు వినపడట్లేదండి. హలో, എവിടെയാണ്? మీరు ఇంట్లో మలయాళంలో మాట్లాడుకుంటారా? దీన్నే అంటారు కపుల్ ఫ్రెండ్లీ అని. ఇప్పుడు నేను స్పీకర్ మాకు అవన్నీ వద్దు సరే, ఒక్క నిమిషం ఆగు. ఎడిటింగ్స్ లేవు ఇందులో. సరే, అరే కపుల్ ఫ్రెండ్లీ సినిమా లైవ్లో ఉన్నాను. అనిల్ రావుపూడి గారు, చిచ్చి ఏంటి అందరూ ఉన్నారు ఎదురుగా, సంతోష్ శోభను, మానస, వారణాసి, శ్రీ విష్ణు ఎస్పెషల్లీ ఇది విన్నాడు, అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారం. అక్క యాంకర్ నేనక్క, ఫోన్ లోంచి కూడా యాంకరింగ్ చేసేలా ఉన్నారు. హాయ్ హలో నమస్తే అనేటట్టు. అక్క యాంకర్ నేను, దే పెయిడ్ మీ. ఓకే
ఎవరు ఎవరనే యాంకర్ పేరు? గీత కదా? పర్ఫెక్ట్ అక్క. మీరు ఇప్పుడు చెప్పాలనుకున్నది చెప్పేయండి, నిర్మోహమాటంగా నిర్భయంగా. నేను గీత గారు ఉంటే తప్ప మళ్ళీ నేను ఎప్పుడు రానని చెప్పాను ఫంక్షన్స్కి, అందుకని ఆవిడనే కంటిన్యూస్గా పెడుతున్నాను. అక్క ఇవాళ గేట్లు మూసేస్తున్నావు కదా. కాదమ్మా, సారీ ఇందాక నేను ఓపెన్ గా చెప్పేశాను కానీ మధ్యాహ్నము ముచ్చు పెట్టుకొని కూర్చున్నా. మధ్య మధ్యలో గుర్తు చేయండి, స్పీకర్ ఆన్ లో ఉందని, లైవ్ వెళ్తుందని. సరే సరే కాల్ చేస్తావా? సంగతి చెప్తా నేను ఇంటికి. అక్క చెప్పక్క, వన్ మోర్ టేక్, మర్చిపోయి మిస్ అయ్యాం మధ్యలో ఏదో ఫేస్ అన్నారు. ఏంటి? సరే మీరు చెప్పాల్సింది చెప్పేయండి. నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే February 14th కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఐ లవ్ యూ మై డియర్. పాపం నీకు ఎంత కష్టం వచ్చింది. ఐ లవ్ యూ చెప్పడానికి నువ్వు కనీసం 2 రోజులైనా అలిగుందాం అనుకున్నావు కదా, నువ్వు చచ్చినట్టు. అమ్మో ఓకే, ఇంతకంటే నేను మీ ఓకేనా? మళ్ళీ ముచ్చిమొహం వేసుకొని కూర్చోకు. ఇంతకంటే నేను మీ పరువు తీయాలని అనుకోవట్లేదు. చాలు, మీ ప్రేమ ఎంత బలమైందో నాకు అర్థమైంది. ఇంకా ఇంతకంటే బలవంతం చేయాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ రాజీవ్ గారు. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రొడ్యూసర్ స్వప్న దత్ గారికి కార్యక్రమానికి వెల్కమ్. యా ఓకే ఫైనల్. సంతోషమా? ఇవాళకి ఇది చాలా అసలు నాకు కడుపు నిండిందా? చాలా బాగా. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. థ్యాంక్ యూ. ఇలానే సూపర్ డూపర్ హిట్ సినిమాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ చిత్రం నుంచి మనందరినీ పలకరించిన పాట నాలో నేను. సో ఆ పాట ఇప్పుడు మనం